దేవుని సంగమ, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లల ఈ రాత్రికాల సమయం ముందు చేరవచనం నిల్చున్నందుకు ప్రభునామంలో హృదయపూర్వకంగా వందనామండి. కొన్ని మాటలు మనము దైవ గ్రంథం నందు కొన్ని మాటలు ధ్యానించుకుందామండి. సమయం మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండిగా కొన్ని మాటలు మనము చదువుకున్నామండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెస్సై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. బెత్లెహేమీయుడైనటువంటి యెస్సై యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని రాజుగా నియమించుదును. నీవు బయలువెళ్ళు అని సమూయేలుకు సృష్టికర్త అయిన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో, ఆయనను ఎవరు హెచ్చిస్తే ఆయన వారిని హెచ్చిస్తాడని లేఖన భాగం మనకు తెలియపరుస్తున్నట్టుగా మనం ఇక్కడ ఈ యొక్క లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, చూడండి 2వ వచనం కూడా చదువుకుంటున్నాం. మాట సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పేయను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చినని చెప్పి యెస్సై వల్లార్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేస్తును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వస్తున్నావా అని అడుగగా, ఈ యొక్క సమూయేలు వస్తున్నాడంటే ఊరిలోకి ఒక భయం ఉంటుందంట. ప్రియుల అంటే ఆయన ఒక దేవుని నుండి ఒక వార్త తీసుకొని వస్తాడంట. అది ఆ వార్త అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచే జరగచ్చును లేక చెడే జరగచ్చును. ఏ వార్త తెస్తాడనే భయంతో ఉన్నారట. అందుకే వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వస్తున్నావా లేక ఏమన్నా దేవుని ఉగ్రత మోసుకొని వస్తున్నావా అని భయపడి అడుగుతున్నట్టుగా ఇక్కడ మనము లేఖనంలో చూస్తాము. అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెస్సైని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. అక్కడ ఒక బలి దావీదును రాజు చేయాలని ఆలోచన, దేవుని ఆలోచనను సౌలు ఎప్పుడైతే వింటాడో, విన్న తక్షణమే నన్ను చంపేస్తాడు అని సమూయేలు చెప్పినప్పుడు నీవు ఒక బలి చేయుటకు వెళ్తున్నానని చెప్పు, అక్కడ నీకు ఏమి చేయాలో నేను అక్కడ నీకు చెప్తాను, ఆ చెప్పింది నువ్వు చేసుకుందామని దేవుడు ఆ సమూయేలు ప్రవక్తతో మాట్లాడినట్టుగా మనము ఇక్కడ గ్రంథంలో చూస్తాం. ప్రియుల దేవుణ్ణి ఎంతలా ఎవరు ప్రేమిస్తారో వారితో మాట్లాడతాడు. వారి ద్వారా అత్యధికమైనటువంటి అద్భుత కార్యాలు చేయిస్తాడు. ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు రాజుగా ఉండుటకు దేవుడు కృప చూపించినాడు. ఆయన గొర్రెలు మేపుకుంటూ సంగీతం వాయించుకుంటూ దేవుని పాటలు చక్కగా పాడుకుంటూ ఆ గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. గొర్రెల మీద ఏదైనా వచ్చి పడినా దానిని వాటి నోటిలో నుండి ఆ గొర్రె పిల్లలను విడిపించే సత్తా కూడా ఉన్నటువంటి దావీదు కనుక ఎన్నో ఆయన సింహాలను సైతము తోడలను సైతము నోరు చీల్చి తన గొర్రెలను కాపాడుకున్నట్టుగా మనము లేఖన భాగంలో చూస్తాము. అలాగే దేవుని సంగీతంతో సంతోషించే దావీదును వాళ్ళ అన్నదమ్ములు
ఎస్ఐ కుమారులు అన్నదమ్ములు యుద్ధశూరులు కొంతమంది ఉన్నారు. అదే సౌలు రాజు దగ్గర పనిచేసే యుద్ధశూరుల్లో ఒక కొంతమంది యుద్ధశూరులు ఉన్నప్పటికీ దేవుడు ఆ యుద్ధశూరులను కానీ దేవుని పనికి లేక ఆ ప్రజలను ఏలేదానికి రాజుగా నియమించలేదు. ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ అడవిలో ఉంటున్న అతన్ని స్పెషల్గా పిలిపించి అతన్ని దీవించినట్టుగా దేవుడు ఆ తైలపు కొమ్ముతో నీవు నింపుకొను అతన్ని దీవించి అక్కడ అభిషేకించు అని చెప్పినప్పుడు అక్కడ అతని 7 మంది కుమారులు ఇతనా అన్నప్పుడు ఎవరు కాదు, ఇంకా ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఇంకా అందరూ వీళ్ళే యుద్ధశూరులు, సౌలు దగ్గర యుద్ధం చేసేది వీళ్ళే, నా కుటుంబంలో ముఖ్యమైన వాళ్ళు, బాగా బలం కలిగిన వాళ్ళు, ఐదు కలిగిన వారు, అంత ఇంత యుద్ధ సామర్థ్యం ఉన్నవారు వీరే, ఇంకా ఎందుకు పనికిరాడో ఒకడు అడవిలో గొర్రెలు మేపుకుంటుంటాడంటే అతని పిలువమని చెప్తాడు. పిలిచిన తక్షణం అప్పుడు యెహోవా ఆ వస్తున్నటువంటి వాడే నేను ఎన్నుకోబడినటువంటి వ్యక్తి దావీదు, అతను నీవు అభిషేకించు అని చెప్పినప్పుడు అతను అభిషేకిస్తాడు. అప్పుడే అభిషేకించిన కొంతకాలానికి ఆయన రాజు అయినట్టుగా మనము లేఖనంలో చూస్తాం. అంటే ఈ యొక్క దావీదు దేవుణ్ణి ఘనపరచువాడు, ఎప్పుడు పాటలతో ఘనపరుస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఒక సంగీతము ఒక ఏదో పరికరము ఉంటుంది. ఆ పరికరంతో ఎప్పుడు దేవుని పాటలు పాడుతుంటాడు. ఒంటరి వాడు కనుక ఆ పాటలు పాడుకుంటూ ఆ ఒడిశలో విసురుకుంటూ, ఆ ఒడిశలో కూడా ఎందు నిమిత్తం అంటే గొర్రెలు అక్కడక్కడ చెదిరిపోయినప్పుడు మళ్ళించుటకు, ఆ గొర్రెలను చంపి తినేదానికి వచ్చినటువంటి ఆ యొక్క క్రూర మృగాల నుండి తప్పించుటకు అది నేర్చుకున్నాడు. అలాగా కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. కనుక దేవుణ్ణి ఎప్పుడు పాటలతో ఘనపరుస్తూ తిరుగుతున్న అతని జీవితంలో రాజును చేసినాడు దేవుడు. ఇక నా జీవితంలో కూడా దేవుణ్ణి ఘనపరిచే పిల్లలంగా, దేవుణ్ణి ప్రేమించే పిల్లలంగా, దేవుని వాక్యానికి భయపడే పిల్లలంగా, వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని మనము నేర్చుకున్న దాని ప్రకారం నడుచుకుంటే కనుక దేవుడు సంతోషిస్తే ఆశీర్వదిస్తే దీవిస్తే మనకు అన్ని సమృద్ధిగా దేవుడు కృప చూపుతాడు. ప్రియులారా, దావీదు విషయంలో అదే కృప చూపి రాజు అంతటోని చేసినాడు. గొర్రెల కాపరి అయినటువంటి దావీదును ఆ గొప్ప ప్రజలను, ఆ గొప్ప రాజ్యాన్ని పరిపాలించుటకు రాజు స్థితిలో దేవుడు పెట్టినట్టుగా మనము చూస్తాము. అపొస్తలుల కార్యంలో 11వ అధ్యాయము 22వ వచనం మాట చదువుదాం చూడండి. అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెస్సై కుమారుడనైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. నా ఇష్టానుసారుడు దావీదు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా పఠించినటువంటి వాడు, దేవుణ్ణి ఎప్పుడు పాటలతో స్తుతించినటువంటి వాడు, మహిమపరిచినటువంటి వాడు, ఘనపరిచినటువంటి వాడు. గొర్రెల కాపరి అయినప్పటికీ ఎక్కడో కొండల్లో అక్కడ ఇక్కడ అడవిలో గొర్రెలు మేపుకుంటున్నప్పటికీ దేవుడు చెప్తూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నా ఇష్టానుసారుడు, నా మాట తప్పనటువంటి వాడు, నా ఆజ్ఞ మీరనటువంటి వాడు. ఒక్క విషయంలో పక్షపాతం తప్పు చేసినాడు, కానీ ఇంకా ఆయన తర్వాత తప్పే చేయలేదు. ఆ తప్పుకు శిక్ష అయితే అనుభవించినాడు, కానీ మళ్ళీ తప్పు చేసేదానికి ఆయన ఇంకా ఆ తప్పు జోలికే పోలేదు ప్రియులారా. కనుక ఇట్లా
ఆయన దేవుణ్ణి గణపరిచే వారు గొప్పవారిని ఏం చేస్తాడు మన దేవుడు ప్రియుల. చూడండి, అలాగే ఇంకా ఎంతమందిని దేవుణ్ణి గణపరిస్తే, ఎంతమందిని మనము గ్రంథంలో దేవుణ్ణి గణపరిచిన పిల్లలను ఆయన గొప్పగా దీవించినట్టుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాము. కొన్ని మాటలు మనము గ్రంథంలో ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాల మాట చదువుకున్నామండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు అంట ఏదో అన్యాయం జరిగింది ఆ రాజ్యంలో. ఆ యొక్క రాజు ఏదో పొరపాటు ఆలోచన చేసినందుకు ఏం చేసినాడంటే, ఆయన చక్కగా తన ఇంటికి వచ్చి తన ఇంటి తూర్పు యెరూషలేము వైపుగా ఒక కిటికీ ఉంటే ఆ కిటికీని ఓపెన్ చేసి అక్కడ మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించుచూ వచ్చాను. దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ వచ్చినాడు. ఆయన 3 మారు అలాంటి పని చేసినట్టుగా మనము ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు ఉన్నటువంటి కిటికీలు తెరిచి 3 మారు ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాము. కనుక ఈ ప్రార్థన చేసినటువంటి ఈ దానియేలు ఆ దేవునికి ప్రార్థన చేశాడు. ఈ దానియేలును కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, దీవించబడ్డాడు. ఆయన మంచి జ్ఞానవంతుడుగా దీవించబడ్డాడు ప్రియులారా. కనుక ఆయనకు మనము లోబడినట్లయితే, వాక్యంతో పట్టబడి వాక్యం నేర్చుకుంటూ వాక్యంతో మనము ముందుకు వెళుతున్నట్లయితే ఆయన ఏదో ఒక సమయం, ఒకనొక సమయము, తగిన సమయంలో ఆయన హెచ్చించే దేవుడుగా మనకు లేఖన భాగాల్లో మన భక్తుల ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఈ మన భక్తుల వరకే కాదు, ఆయన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకున్న వారు ధన్యులు అవుతారు. అలాగే చూడండి, అదే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము మాట చూస్తామండి. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఎంత శక్తివంతమైన మాట అంటే, ఎంత శక్తివంతమైనటువంటి భక్తులు అంటే, శద్రకు మేషకు అబేద్నెగోలు అనే 3 ఆ దానియేలుతో కలుపుకుంటే నలుగురు మంచి బెస్ట్ ఫ్రెండ్. బాగా ఒకరి పడిపోతే ఒకరిని లేవనెత్తారు, ఒకరు సత్యంలో నుంచి వెళ్ళిపోతున్నటువంటి సత్యంలోకి నడిపిస్తారు. అలా ఒక గొప్ప స్నేహితులు, సత్యంలో బ్రతికే స్నేహితులు. ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఉండే స్నేహితులు కాదు వీరు, దైవ లక్షణములతో ఉన్నటువంటి స్నేహితులు ఈ నలుగురు కూడా. ఈ నలుగురు అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజుతో చెప్తున్నారు, మా దేవుని శక్తిని నీకు తెలియదు. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకైతే లేదు. నీవైతే ఏదో ఆ ప్రతిమకేదో ముక్కమంటున్నావు, ఆ బంగారు ప్రతిమకు ముక్కమంటున్నావు, కానీ ముక్కే క్వశ్చనే లేదు, ముక్కేదే లేదు. మేము ముక్కము,
ఎందుకంటే మా దేవుడు పరిశుద్ధుడు, ఆయన మాత్రమే మేము ముక్కగలము. వేరే ఏ యొక్క రాయిని కానీ రప్పను కానీ విగ్రహమును కానీ మేము ముట్టము మ్రొక్కము అని కరాఖండితంగా మాకు చింత కూడా లేదు. నువ్వు ఏమైనా చేసుకొని ఇష్టం, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఆయన కాపాడినా కాపాడకపోయినా కూడా మాకు సమ్మతమే. మమ్మల్ని రక్షింపకపోయినా మా దేవుడు గొప్పవాడు అంటారు. ఎంత విశ్వాసము! నిజంగా ఇలాంటి భక్తులు కదా దేవుని సింహాసనము మీద కనపడేది. దేవుడు సింహాసనం ఇచ్చేది ఇలాంటి భక్తులకేనేమో అనుకుంటారు బహుశా. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షింపకపోయినా పర్వాలేదు, మా దేవుడు గొప్పవాడు అంటున్నాను. నీ ప్రతిమకు మొక్కేదే లేదంటున్నాను. అలాంటి సమయంలో ఆ యొక్క రాజు ఆ యొక్క ముగ్గురిని కూడా ఇసిరి ఆ యొక్క మండుచున్న అగ్నిగుండంలో, రోజు కాలే అగ్నిగుండం కంటే ఇంకా ఆ యొక్క దినము వీరిని అగ్నిగుండంలో కాల్చి దాంట్లో విసిరేసే సమయంలో రోజు కాల్చున్న దానికంటే ఇంకా ఏడంతలు ఎక్కువ చేసి అందులో విసిరివేయటకు ఇద్దరు ముగ్గురిని పంపిస్తే, వాళ్ళను విసిరివేయగా ఆ వేడికి వాళ్ళనైతే విసిరివేయడానికి కొంతమందిని జనమును పంపిస్తే, వారినైతే విసిరేసినారు ముగ్గురిని. ఆ విసిరివేయనికి పోయినటువంటి జనంకు ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళు ఆ శరీరం అంతా కాలిపోయినట్టుగా గ్రంథంలో మనం చూస్తాం. కానీ వారు అంటున్నటువంటి మాట చాలా శక్తివంతమైనది, బలవంతమైనది. మా దేవుడైతే సర్వశక్తిమంతుడు. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. మేము సేవించుచున్న అనగా మేము నమ్ముకున్న దేవుడు మండుచున్న వేడివి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈ గుండములో నుంచి మమ్మల్ని రక్షించేదానికి సమర్థుడైన దేవుడు మా దేవుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. నీ వశంలో లేకుండా మమ్మల్ని ఆయనే రక్షించును. ఒకవేళ దాంట్లో వేసిన మమ్మల్ని ఆయనే రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవదూతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొనుము. మా దేవుడు మా యేసయ్య రక్షించినా రక్షింపకపోయినా నీవు చెప్పే ఈ ప్రతిమకు, ఈ బంగారు ప్రతిమకు మేము మ్రొక్కం అంతే. మా దేవుడు రక్షించకపోయినే మేము మొక్కమని, అది దేవుని మీద ఉన్నటువంటి మక్కువ, ప్రేమ, ఇష్టము. ఇంకా దానికి ఎన్ని పేర్లు, ప్రేమకు ఎన్ని ఎక్కువ అర్థాలు వచ్చే పదాలు ఉంటాయో ఆ ప్రేమకు మనం పెట్టుకొని వచ్చింది. ఇలాంటి భక్తులకు దేవుడు అక్కడ పరలోక రాజ్యంలో చాలా ఉన్నతమైన పదవి ఇస్తాడు ప్రియ దేవుని సంగమం. కనుక భక్తి ఆ భక్తిలోనే దేవుని శక్తి నమ్ముకున్నటువంటి పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒక్కొక్క భక్తులు మాట్లాడుతుంటే మనం కూడా ఇలా ఉండాలి కదా అన్న తెగింపు వస్తుంది ప్రియ. ఒక్కొక్కరు అంటారు, బ్రతికితే క్రీస్తు, చావైతే నాకు లాభము, దేవుని దగ్గర నేను దేవుణ్ణి చూస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది ఈ భక్తి? ఆ భక్తిలోని శక్తి వారికంటే వారు వాక్యమును, దేవుడైన వాక్యాన్ని లేక వాక్యమైన దేవుణ్ణి అంతలా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను బట్టి వస్తుంది. అందుకే ఆయనను ప్రేమించిన ప్రతి వారిని ఆయన హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, గణపరుస్తాడు. కనుక వీరు దాంట్లో వేసినప్పటికీ ఆ యొక్క రాజు చూస్తున్నాడు. ఏంద్రా ముగ్గురు వేస్తే నలుగురు కనిపిస్తున్నారు, ఇంకొకరు ఎవరు అంటే, అవును ప్రభువా, అవును రాజా, మాకు కూడా అలాగనే కనిపిస్తున్నారు. ఏంది ముగ్గురిని కదా వేసింది, నలుగురు కనిపిస్తున్నారంటే ఆ నలుగురు మనిషి దేవదూత అయినటువంటి మన యేసయ్య ఉండవచ్చు. చక్కగా వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారంట ఆ మహా అగ్నిగుండంలో. రోజు వేసే అగ్ని కంటే ఎక్కువ 7 అగ్ని వేసిన వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారంట వీళ్ళు చూస్తుంటే బయట నుంచి.
నాకేమన్నా కళ్ళు పెంచిన మీరన్నా చూడంటే, లేదు రాజా, మాకు కూడా నలుగురు కనపడుతున్నారు, వాళ్ళు ఏదో స్విమ్మింగ్ చేసినట్టుంది కానీ అగ్నిలో అరిచి కాలినట్టు లేదు అని. వాళ్ళకు కాలిన శరీరం వాసన కూడా రాలేదంట ప్రియుల. అది దేవుని ప్రేమించడం అంటే. మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదని చెప్తున్నటువంటి భక్తులు కదా వీళ్ళు. ఇది ఇలాంటి భక్తి మన జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో రావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, చివరి మాటగా యోబు గ్రంథము మొదటి వచనము, యోబు గ్రంథము మొదటి వచనము 20వ వచనం నుంచి 3 మాటలు చదువుకొని ముగించుకుందామండి. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఇది యోబుకు ఉన్నటువంటి శక్తివంతమైన భక్తి ప్రేమ. ఆస్తులు అంతస్తులు, పిల్లలంతా శవాలై కళ్ళ ముందు కనపడుతున్నారు. ఆయనకు చాలా విపరీతమైనటువంటి పశు సంపద, పిల్లలు అందరూ ఒక్కొక్కరు వచ్చి, ఇదిగో అది కూలిపోయి ఇక్కడ చచ్చిపోయారు, ఇదో అది పడి ఈ గొర్రెలు చనిపోయినాయి, ఈ మంద చనిపోయింది, ఇది చెప్పడానికి నేను ఒకరిని ఉన్నాను, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి వరుసగా వచ్చి ఇంకా విపరీతంగా అన్ని చెడవర్తలే అతనికి వినిపించినాయి. కానీ ఆయన అంటున్నాడు, ఈ సంగతులు, అక్కడ జరిగినటువంటి సంగతుల్లో ఏ విషయమందును అన్ని నష్టంతో కూడుకున్నటువంటి తన పిల్లలందరూ చనిపోయి కుప్పలుగా అక్కడ పడి ఉంటే యోబు అంటున్నాడు, చూడండి, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుని నోటి మాట దూషించలేదు, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదంట. ఆయన మేలు ఇస్తే మాత్రము అనుభవించతగునా, ఒక పారి కీడు పెడితే అనుభవించతగదా అంటాడు. ఎప్పుడు మేలులే ఇస్తే దానికేమో అనుభవించడానికి ఆతృత, సంతోషం కలిగి ఉంటాము. ఒక్కసారి చిన్న మనకు బుద్ధి కలిగేదానికి, జ్ఞానం కలిగేదానికి ఒక చిన్న ఆపద, ఒక చిన్న శ్రమ పెడితే తట్టుకోలేము. ఎందుకు? అది కూడా తట్టుకోవాలి కదా. సంతోషం వచ్చినప్పుడు ఎంత దేవుడు ఆశీర్వదించి సంతోషంగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో, కొంచెం బాధ పెట్టినప్పుడు కూడా నీవు దేవుడి చెందాన్ని స్వీకరించాలి కదా అని యోబు భక్తులు చెప్తారు. కనుక ప్రియ దేవుని సంగమా, ఆయన యోబు భక్తుడు తనకు సర్వస్వం అంతా పోయినా కూడా ఆయన దేవుని అంట ఆయన నోటి మాటతో కూడా పాపం చేయలేదు, దేవుని మీద నింద వేయలేదు, ఆయన అన్యాయం చేసినని ఎక్కడా చెప్పలేదు. అన్యాయం జరిగినప్పటికీ ఎక్కడ అన్యాయం చేసినని చెప్పలేదు. మళ్ళీ ఎమ్మటే దేవుని ఘనత, దేవుని శక్తివంతమైనది ఎలా అతనికి మళ్ళీ అబ్బిందంటే, అదృష్టం వరించిందంటే, పిల్లలు ఎంతమంది పోయినా అంతకు డబల్, పశు సంపద ఎంతమంది పోయినా అంతకు డబల్ రెండింతలుగా ఆశీర్వాదం మళ్ళీ పొందుకుంటూ వచ్చి ఆ యొక్క భార్యకు కానీ, ఆ స్నేహితులకు కానీ, ఆ యొక్క ఏరియాలో అందరూ కూడా సిగ్గుపడేటట్టుగా అతన్ని దేవుడు మళ్ళీ హెచ్చుగా హెచ్చించాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని కనపరిస్తే యోబు కూడా దేవుణ్ణి విపరీతంగా గణపరిచాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు విపరీతంగా దేవుణ్ణి ఘనపరిచారు. దావీదు మహారాజు దేవుణ్ణి విపరీతంగా ఘనపరిచినారు, స్తుతించినారు, మహిమపరిచినారు. దానియేలు విపరీతంగా దేవుణ్ణి స్తుతించినాడు. ముమ్మారు మోకాల నుండి యెరూషలేముకు తన ఇంటి కిటికీల దగ్గర ముమ్మారు మోకాల నుండి ప్రార్థించేవాడు, అన్యాయం జరుగుతుంది ఆ యొక్క రాజ్యంలో అని. కనుక ఎప్పుడైతే దేవుణ్ణి విపరీతమైన అనగా ఎక్కువ ప్రేమిస్తావో,
నీ భార్య పిల్లలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు, వీళ్ళందరినీ పక్కన పెడితే దేవుడిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో అప్పుడు దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తాడు. ఆయన నిన్ను గణపరిస్తే నిన్ను గణపరుస్తాడని లేఖన భాగాలు భక్తుల జీవితాల్లో మనం రుచి చూసి ఎరుగుతూ ఉన్నాం ప్రియులారా. అటు స్థితిలో దేవుడు మనకు కూడా ఇలాంటి భక్తి శ్రద్ధలు, భక్తి శక్తులు దేవుడు మనకు మెండుగా ఇచ్చును గాక. అటు జ్ఞానము దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా మనకు అందరికీ దయచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.